మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గణాపురం గ్రామంలోని శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆలయంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. आयुष्येवेन्द्रे प्रतिष्ठति సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది దొంగల ముఠ. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వరుసగా చోరీలకు పాల్పడ్డారు. 1-2 కాదు, ఏకంగా 12 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని వీధులు, ఇళ్లకున్న సీసీటీవీలను పరిశీలించారు. ఎవరైతే ఊళ్లకు వెళ్లారో ఆయా ఇళ్లను ముందుగానే మార్కింగ్ చేసుకుంది రోబరీ గ్యాంగ్. పోలీస్ డిపార్ట్మెంట్ సౌండింగ్ చేసినావా? క్రికెట్ ఉంది చూసినావా? వాళ్ళ సౌండ్ అనుకుంటారు ఇక్కడ ఏదైనా చేస్తే వర్క్. నైట్ 2:30 అన్నా అందరూ పడతారు. 2:30 వచ్చి 2:30కి కింద డోర్ది మామూలుగా ఇది ఇద్దరు మాస్కులు లేవు. సమయం ఇంట్లో ఉందా?
సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం బార్మాజిగూడలోని యుక్త క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న సీఎంఆర్ ట్రోఫీ ఎల్లంపేట్ మున్సిపాలిటీ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. క్రికెట్ ఆడాలి ట్రాక్ షూట్లు అడుగుతుంది ఏదంటే అది వస్తుంది. ఎమర్జెన్సీ అని నేను బ్యాట్ కూడా ఇప్పించిన ఓకే సార్ ఒకటే తెలుసు సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మకర జ్యోతి దర్శనం సందర్భంగా బుధవారం స్థానిక శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పడి పూజోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ స్వాములు, అయ్యప్ప స్వామి భక్తులు, శివమాల స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయశాస్త్రి ఆధ్వర్యంలో పడి పూజోత్సవం నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు 2026 సందర్భంగా ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ పట్టణంలోని అన్ని వార్డులలో తిరుగుతూ ఇంటి ముంగిట మన సాంప్రదాయ పద్ధతిలో అందంగా ముగ్గులు వేసిన మహిళలను శాల్వాతో సత్కరించారు. అలాగే వారికి స్టీల్ కిచెన్ ఐటెంతో పాటు ప్రశంస పత్రాన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు బేజుగం రమేష్ తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు షాద్నగర్ శాఖ సంస్కార భారతి ఆధ్వర్యంలో ముగ్గులు చక్కగా ముగింపులో వేసిన వారికి ప్రజల్లోకి పాలన అన్నట్లు మేమే వారింటి ముందుకు వచ్చి నమస్తే సార్, ఎవరైతే ఒక మెసేజ్ ఉండి క్లారిటీ ఉండి నీట్గా ఉండి శ్రద్ధతో ముగ్గుల పోటీలు లేకుండా మేము తెలియకుండా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక 30 మందికి 22 కాలనీలు అన్నీ తిరిగి వారు ఇష్టపూర్వకంగా చేసిన వారిని సెలెక్ట్ చేసి వారిని బహుమతితో
వారిని మనం సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం తెలుగు రుచిలో ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ప్రతి మహిళ ముగ్గును ఇంటి ముందు ఈ సంక్రాంతి 3 రోజులే అని కాకుండా మన పెద్దల నుంచి వస్తున్న ఇదొక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి ముందు వేస్తే వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంతోషాలు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. 98 ఉత్తర్వులను రద్దు చేయాలని మున్నేరు ప్రాజెక్టు కట్టి ప్రజలను తాగునీరు రైతులన్నకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని కోరుతూ కరపత్రాలను గంగావత్ లక్ష్మణ్ నాయక్ కో కన్వీనర్ స్థానిక నెహ్రూ కూడలిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు గౌని ఐలయ్య, శీలంశెట్టి రమేష్, కందునూరి శ్రీనివాస్, జంపాల విశ్వకత్తి సత్యం, సక్రు మురళి, తారక రామారావు, జడ సత్యనారాయణ, కట్టబోయిన శ్రీనివాస్, కత్తి సత్యం, జంపాల వెంకన్న, రైతులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. జీవో నెంబర్ 98ని రద్దు చేయమని చెప్పి మున్నేరు జలాల్ని మున్నేరు పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాలైనటువంటి ఎడారిగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఆ నీళ్లతోటి సాగునీళ్ళు అందించమని చెప్పి మనం డిమాండ్ చేస్తుండగానే రేపు లేదు ఎల్లుండి ముఖ్యమంత్రి గారు ఖమ్మం వస్తున్నటువంటి సందర్భంలో మున్నేరు లింక్ ప్రాజెక్టు కూడా అక్కడి నుంచే శంకుస్థాపన చేయబోతుందనేటటువంటి వార్త కూడా జనాఘాతంగా మన ముందుకు వచ్చింది. ఇప్పటికి సర్వే దగ్గరనే ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం. అది సర్వే దాటి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా రేపటికి ప్రారంభం కాబోతున్నటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టు ఎవరికి లాభం, ఈ ప్రాజెక్టు వలన ఉపయోగపడేదెవరు, నష్టపోయేదెవరు? ఎక్కడైనా మున్నేరు ప్రాజెక్టు నీళ్లు పాలేరుకు అవసరమైతే ఒక చర్చ జరగవచ్చు, అవసరమా కాదా అనేది తేలిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే పాలేరు జలాశయం ఒకవైపు కృష్ణా నదితోటి మరొక వైపు గోదావరి నదితోటి అనుసంధానం చేయబడి 3 పంటలకు గ్యారంటీ ఇచ్చేటటువంటి ప్రాజెక్టుగా మారింది. అట్లాంటి ప్రాజెక్టు కోసం మళ్ళొకసారి మున్నేరు నీళ్ళు కూడా తీసుకెళ్తూ చివరికి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఏంటి అంటే వృధా నీటిని తీసుకెళ్తాను, మిగులు జలాలను తీసుకెళ్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటాడు, బనకచెర్లకు మేము మిగులు నీళ్ళతోటే కట్టుకుంటాను మీకేంటి ఇబ్బంది అని చెప్పి లోకేష్ వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా మిగులు నీళ్ళతోటే కట్టుకుంటానండి, ఆంధ్ర తెలంగాణ దాటిపోయినాక కదా మీరు ఎందుకు మాట్లాడతానంటే మరి మీరందరూ ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో మరి స్పెషల్ లీవ్ పిటిషన్ మూవ్ చేస్తాను బనకచెర్లకు వ్యతిరేకంగా? మిగులు నీళ్ళే కదా, దాటిపోయిన నీళ్ళే కదా, మున్నేరుకి అది వర్తించదా? ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మున్నేరు నీళ్ళు ఇవాళ గార్ల మండలానికో బయారం మండలానికో ఉపయోగపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ జల సంపదని ఈ ప్రాంత అభివృద్ధి కోసం సాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి అందుకోసం ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు ప్రాజెక్టు కట్టి లింక్ కెనాల్తో పాలేరు తీసిపోయిన తర్వాత ఆ నీళ్ళ మీద మాకు ఎలాంటి అధికారం ఉండదు, ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అధికారం ఉండదు, శాశ్వతంగా అప్పులు ఒదిగిపోవడమే అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మున్నేరు నీటిని పాలేరు తీసుకుపోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ హక్కు కూడా మీకు లేదని చెప్పి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఆగిపోయినాయి. 100,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దుమ్మగూడెం ప్రాజెక్టు 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆఫ్ చేసింది. ఈరోజు లగచర్లలో మీరు ఎంత ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తేసారు. అందుకని ఖచ్చితంగా మీ సర్వేలు మీ శంకుస్థాపనలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ప్రజలు అఖిలపక్షం అడ్డుకొని తీరుతాయి. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు అవసరం లేనటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాంత ప్రజల్ని ముంచేటటువంటి ప్రాజెక్టు, ఖచ్చితంగా ఈ నీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హక్కు ఉంది. ఈ ప్రజల అభివృద్ధి కోసమే ఈ నీళ్ళు ఉపయోగపడాలని చెప్పి అందుకోసం ఆందోళన కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి జీవో నెంబర్ 98 ఉపసంహరించుకొని జీవో నెంబర్ 1076 ఏదైతే ఉందో గతంలో ఈ ప్రాంత అవసరాలు తీర్చేటటువంటి ప్రాజెక్టుగా రూపొందించబడ్డటువంటి ఆ జీవోకు అనుగుణంగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. భారత నౌకాదళం రూపొందించిన ఐఎన్ఎస్వి కౌండిన్య చెక్క ఓడ 17 రోజుల ప్రయాణం తర్వాత మాస్కట్ చేరుకుంది. మేకులు లేకుండా ప్రాచీన పద్ధతిలో తయారైన ఈ ఓడకు అక్కడ ఘనస్వాగతం లభించింది. 5వ శతాబ్దపు అజంతా చిత్రాల నమూనాతో రూపొందించిన ఈ నౌక భారత్ ఓమెన్ దేశాల మధ్య 5,000 ఏళ్ల పురాతన నావిక సంబంధాలను పునరుద్ధరించింది.
మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాది ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి తెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు గాది ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు. కుటుంబ సభ్యులు చంచల్గూడ జైలు వద్ద ఎదురుచూస్తున్నారు. వైసీపీ కార్యకర్త సాల్మాన్ అంత్యక్రియలకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పోలీసులు శుక్రవారం గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. అనుమతి నిరాకరించడంతో పోలీసులకు వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అంత్యక్రియలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం అన్యాయమని, తాను వెళ్లాల్సిందేనని కాసు మహేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. అక్కడ మీ కోర్టు ఉంది, నాయకులే కదా, నాయకులు వాళ్ళ వరకు నువ్వు ఎలా చేయి, వాళ్ళ వరకే పోతారు. కదా నేను కాదు మనం పోతుంది డైరెక్ట్ ఎస్సీ ఏరియా, ముస్లిం ఏరియా వద్దన్నారు. హిందూ మధ్య విద్వేషాలు నేనేం కాదని లేదా, ముస్లిం ఏరియా వద్దు అంటే మీరు ఫోర్స్ తెచ్చుకొని మీరు చేయాలి, మీరు ప్రొటెక్ట్ చేయాలి. అందరూ ఊళ్ళోకి రమ్మని కూడా డిస్కస్ ఎస్పీ గారితో మాకు కన్ఫర్మేషన్ నిన్న నైట్ నాకు చెప్పారు. మీరేం చెప్పారు, ముస్లిం ఏరియా వద్దు సార్ అన్నారు. నేను ఊళ్ళో పోతుంటున్నావు, నేను ఒక్కడిని పోతానా నిలంగలు కదా, అక్కడ మీ కోర్టు ఉంది, నాయకులే కదా, నాయకులు వాళ్ళ వరకు నువ్వు ఎలా చేయి, వాళ్ళ వరకే పోతారు. వద్దంటే కదా నేను కాదు, మనం పోతుంది డైరెక్ట్ ఎస్సీ ఏరియా, ముస్లిం ఏరియా వద్దన్నారు. హిందూ మధ్య విద్వేషాలు నేనేం కాదని లేదా, ముస్లిం ఏరియా వద్దు అంటే మీరు ఫోర్స్ తెచ్చుకొని మీరు చేయాలి, మీరు ప్రొటెక్ట్ చేయాలి. అందరూ ఊళ్ళోకి రమ్మని కూడా డిస్కస్ ఎస్పీ గారితో మాకు కన్ఫర్మేషన్ నిన్న నైట్ నాకు చెప్పారు.
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో శుక్రవారం ఉజ్వల గ్యాస్ పథకంలో జరుగుతున్న అక్రమాలపై పిడిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పిడిఎం నాయకులు, బీసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కనెక్షన్కు 1500 నుంచి 2000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించకపోతే నెలల తరబడి గ్యాస్ కంపెనీల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అక్రమ వసూలను అరికట్టాలని పిడిఎం డిమాండ్ చేసింది. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లేక ఇబ్బంది పడే నిరుపేదలు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పటి వరకు గ్యాస్ పొందినటువంటి వాళ్ళకి ఉజ్వల పేరుతోటి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో అనేక ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు. అయితే డీలర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏదో ఒక రూపంలో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. నర్సాపేట ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ఈ రోజున సుమారు 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా అనేక మంది మా దృష్టికి తెచ్చారు. మరి దీని మీద మీరు ఆందోళన చేయొచ్చు అని కూడా బాధితులు మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పొలం పనులు, కూలి పనులు చేసుకోవాలి, ఈ ఆఫీసుల చుట్టూ అటు ఇటు తిరగడం వల్ల ఇంకా నష్టం జరిగిద్ది, అందుకని చెప్పేసి మార్కెట్లో ఇవాళ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 6 నుంచి 7,000 ఉంది కాబట్టి 1500 నుంచి 2000 కట్టైనా సరే తెచ్చుకుంటామన్న పద్ధతుల్లో వాళ్ళకున్న ఇబ్బందులు రీత్యా ఈ రోజున అలా కట్టి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ కంపెనీల మీద పౌర సరఫరాల శాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ పంపిణీలో జరుగుతున్న లోపాలని, లోటుపాట్లని, డీలర్లు చేసే మోసాలని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఒక సదుద్దేశంతో పేదలకి గ్యాస్ కనెక్షన్ అందాలని చూస్తే దాంట్లో కూడా గద్దల్లాగా డీలర్లు తనకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటి మీద హైదరాబాదు కొన్ని ప్రాంతాలు అయితే ఏసీబీ వాళ్ళు దాడులు కూడా చేసి రికార్డులు స్వాధీనం చేసి కేసులు కూడా పెట్టే సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి నర్సాపేట ప్రాంతం కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఈ ఉజ్వల పథకం అనేటువంటిది వైట్ కార్డు ఉన్నటువంటిది, ముఖ్యంగా వైట్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఇప్పటి వరకు గ్యాస్ పొందకుండా ఉండటం అనేటువంటిది అర్హత. అది కాబట్టి అలాంటి అర్హత అనేది పాటిస్తున్నారా లేదా గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళకే లేదు అని చెప్పేసి ఇస్తున్నారా, ఇటువంటివి కూడా పరిశీలించి లోతుగా విచారించి ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వారి మీద కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకొని ఈ పథకం నిరుపేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదని చెప్పేసి తెలియజేస్తూ, వెంటనే స్థానిక పౌర సరఫరాల శాఖ కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, ఈ డీలర్ల యొక్క వాళ్ళ మీద దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసి గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మురికివాడల్లో కానీ ఎంతెంత డబ్బులు వసూలు చేశారనేది కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ పథకాన్ని వక్ర మార్గం పట్టకుండా సక్రమంగా అమలయ్యేలాగా చూడాలని ఈ సందర్భంగా మేము పౌర సరఫరాల శాఖని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సల్మాన్ అంత్యక్రియలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. సల్మాన్ పాడి సైతం మోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కార్యకర్త మరణంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ కుటుంబానికి మహేష్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ వెంటనే ఆగిపోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 58 ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయని, వీటి వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా ట్రిలియన్ల డాలర్లు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని కాన్సస్ స్టేట్ సెనేట్ ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలను శాశ్వతంగా నిర్మూలించడంతోనే శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. Come before you for these wonderful men and women of called them, chosen them, anointed them, appointed them.
for such a time as this, to serve the not only people of Kansas and their families, but Lord, to lead the nation and the nations of the world. Because Lord, you have called this great country, I've been here for 38 years, that helped humanity beyond any other's imagination, promoted peace, rescued millions, cared for the poor and needy. And Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, that the world's largest democracy, India, the world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. You are the Prince of Peace, Lord. No matter we have different political parties, but Lord, we all love you, the Creator, and we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. Help us, Lord, to do our part, to glorify your name, but to stop every major war, 58 wars that are involving 197 countries, because you called this nation to lead and promote peace. Yes, we make mistakes, but Lord, bring us back so that we can be cleansed by the precious blood and lead the nations of the world.